ఏదో నార్మల్గా కాబట్టి ఈ నామము చాలా పవిత్రమైనది, చాలా పరిశుద్ధమైనది, చాలా ఘనమైన నామము. ఆ నామంలో మనం కూడుకున్నాం. మనం సాయంకాలం దేవుని వాక్యం చూసుకుందాం. అంటే మీకు చెప్తున్నాను, అన్ని నామాలను పూజించాను, యేసు నామంలో మాధుర్యాన్ని సృష్టించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 45 సంవత్సరాలు యేసు నామమే నాకు గొప్పది, యేసు నామమే నేను ప్రకటించడానికి వచ్చాను. కీర్తన 40 అధ్యాయము 1 నుండి 11 వచనములు. కీర్తన 1వ అధ్యాయం 40 అధ్యాయము 1 నుండి 11 వచనములు మార్చి చదువుకుందాం. 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, 3వ వచనము మళ్ళీ మీరు చదవండి, 4వ వచనం నేను చదువుతాను. కీర్తన 40 1 నుండి 11 వచనములు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతను మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఎడలు జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడలు నీకున్న తలంపులను వాటిని వివరించి చెప్పిదనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. 7వ వచనం. అప్పుడు పుస్తక చుట్టలో ఉన్న నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని అనుకుంటుని, యెహోవా అది నీకే తెలిసినది. అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడును గాక. ప్రేమ కలిసి సాయంకాలం నీ దాసురాలు లుదియమ్మను, సహోదరుడు విక్టరు, వాళ్ళ కుటుంబము, నీ దాసుడు రాము గారు ఈ విధంగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. ఈ యొక్క కొండ మీద ఈ బంజారా హిల్స్లో ఈ గృహంలో మీరు మమ్మల్ని సమకూర్చారు. ఈ గృహంలో మీరు ప్రభా క్రీస్తు బండగా ఉండి, ప్రభా క్రీస్తు యొక్క నిజమైన బండ అంటే ఏమిటో తెలుసుకోవడానికి, ఆ బండ మీద కట్టబడే ఇల్లు ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకోవడానికి సహాయం నడిపించండి. మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. కీర్తన 40 వచనం ద్వారా ఏదైతే ఆశీర్వాదాలు ఉన్నాయో, ఏదైతే మేము మా పాదములను బండపై నిలిపారు, ఏ విధంగా ఆ బండ ఏమై ఉన్నదో ఎరగడానికి మాతో నేర్పించేందుకు నీ దాసురాల్ని లుదియమ్మ విశ్వాసము, సహనము, కన్నీటి ప్రార్థన, ఆమె నమ్మకత్వాన్ని బట్టి గత 25 సంవత్సరాలు కాపాడారు. కొడుకుల్ని, అల్లుల్ని, కూతుర్ని ఇచ్చారు, మనవల్ని కూడా ఇచ్చారు, 3 మనవల్ని. నీకు వందనాలు. ఏదేమైనా ప్రభా ఈ దాసురాలను ఏర్పాటు చేసుకున్నాడు. నీ దాసురాలు ఏ విధంగా సహనముతో, కన్నీటితో నీ కొరకు ఏ విధంగా ఎన్నో కష్టాలు గుండా, విడివేయబడిన పరిస్థితులు గుండా, గ్రామంలోని ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభా ఆమె నీ కొరకు సాక్షిగా ఉంచినందుకు వందనాలు. ఈ యొక్క సహవాసాన్ని దీవించండి. మాతో మాట్లాడండి. మా జీవితము నిజమైన క్రీస్తు అనే బండ మీద కట్టబడడానికి నేర్పించమని, మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మానవులమైన మనమందరం కూడా ఈ లోకములో ఎలాగున్నాము నాశనకరమైన గుట్టలో, అంటే నాశనకరమైన గుట్ట. ఈ లోకం అనేది నాశనకరమైన గుట్ట. అంటే అది ఎలాంటిదంటే ఒక్కసారి నాశనానికి వెళ్తే ఇంకా బయటికి రాలేరు. అదో పెద్ద గుంట లాంటిది, అందులో దిగిపోతాం. చూడండి, ఒక అబద్ధం ఆడాడు అనుకోండి, తర్వాత అబద్ధాన్ని కప్పుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడతాం. ఈ విధంగా మానవులమైన మనమందరం కూడా నాశనం వైపే ప్రయాణం చేస్తున్నాం. ఈ నాశనం ఎలాగుంటుందంటే చూడండి, యేసు ప్రభువు ఈ లోకంలో చెప్తున్నప్పుడు ఆయన మాటలే మనకి శిరస్సు వహించాలి. ఆయనే చెప్తున్నాడు మనతోని. ఈ లోకం ఎలా ఉందంటే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా, ఎవరైనా చదవండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనము. నాశనం పోయే మార్గం ఎలాగుంటుంది? విశాలంగా ఉంటుంది. చూడండి, బంజారా హిల్స్ రోడ్లు ఎలాగుంటాయి?
విశాలంగా ఉంటాయి. బంజారా హిల్స్ మీద ఇల్లు కట్టుకుంటే ఏముంటుంది చాలా ఇక్కడ మంచి మంచి ఇల్లు కట్టుకుంటారు ధనవంతులు. బంజారా హిల్స్లో ఉన్నవాళ్ళు ఇంకా ఇది బంజారా హిల్స్ అని అంటారు దీన్ని, జూబ్లీ హిల్స్. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇక్కడ ఇల్లులు ఎక్కువ కట్టుకుంటారు. పూర్వం ఈ బంజారా హిల్స్ 80లో నేను వచ్చాను కొన్ని పనుల మీదకి, 81, 82 అప్పుడు ఫిబ్రవరి ఉన్నప్పుడు కొన్ని సువార్త కొరకు కొన్ని పనుల కొరకు వచ్చాను. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కొండలే, చెట్లు కూడా ఉండవు, నీరు కూడా 1000 అడుగుల లోపలికి వెళ్తే కానీ నీరు ఉండదు. మీకు నీళ్ళు వస్తున్నాయి ఇక్కడికి మున్సిపాలిటీ వల్ల పోలేదు, దాహం తీరడానికి నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్నా మళ్ళీ నీళ్ళు మోసుకోలేము, మనమే రాలేము, నీళ్ళు ఎట్లా మోస్తాం అక్కడికి. అయితే చాలా కష్టం. ఈ కొండ మీద మనం ఇల్లు కట్టుకోవడం అంటే చాలా కష్టం. అయితే ఇరుకు మార్గం చాలా కష్టం. అయితే లోకములు ఎలాగుంది, నాశనములకు ద్వారము వెడల్పు, అది ఆ దారి విశాలం ఉంటుంది. అంటే నాశనకరమైన గుట్ట విశాలంగా ఉంటుంది. పరలోకము మార్గము ఇరుకు మార్గము, లోకము విశాల మార్గము. ఈ నాశనమైన గుట్టలో పడిన వారు చూడండి, నేను ఇందాక నాకు వస్తే చివరిలోని గొయ్యింది, పిల్లలు పరిగెట్టి అక్కడ ఉందని పారిపోతే చీకట్లో ఇంకా అడిగేదో తెలియదు, పడిపోతే దెబ్బలు తెలిసి చచ్చిపోతారు. భయంకరంగా ఉంది ఈ ప్రాంతం. సీఎంలు ఏం చేస్తున్నారో, ఈ మండలం ఏం చేస్తున్నాడో తెలియదు, తీసుకొచ్చి చూపించారు. ఇవన్నీ ఇలా ఉండడం వల్ల పేద ప్రజలు ఎలా ఉంటారు. ఇదంతా నాశనకరమైన ఇరుకు మార్గము. ఇది ఈ లోకము నాశనకరమైన గుట్టలో ఉంది. నాశనానికి వెళ్ళిపోతున్నారు అందరూ. ఒకడు వెళ్తాడు, ఆడితో పాటు 100 మంది వెళ్ళిపోతారు. నేను వెళ్ళారు కదా గుంపులో గోవిందలాగా, అలా వెళ్ళిపోతుంటారు. కుడిగడ మేరగిన వంకర జనం అయిపోయారు జనాలు. ఏది మంచిదో ఏది చెడ్డదో విచక్షణ జ్ఞానం లేదు. కంచరగాడిదలు చూసి నేర్చుకోవాలి. కంచరగాడిద ఎప్పుడు పడితే అరవదు, అది ఎప్పుడు అరుస్తుంది. కుక్కలు ఎప్పుడు అరుస్తాయమ్మా, ఎవరిని బయట వాళ్ళు వస్తే అరుస్తుంది. ఇప్పుడు పడితే అరిస్తే ఏం చేస్తే కడత కొట్టచ్చాడు వాడు, అన్నం పెట్టడు. దానికన్నా జ్ఞానం లేని కంచరగాడిదలాగా ఉన్నాం మనం, మానవులమైన మనం. ఒక జ్ఞానం ఉంది, చదువుకున్నారు. కానీ నిన్న నేను మా అమ్మాయితో అంటున్నాను, మా విశాఖపట్నంలో నేను 110 అడుగుల బొమ్మలు పెట్టాను, భక్తితో పెట్టాం. కానీ ఇలాగ డప్పులు కొట్టుకొని బుర్రలు పాడు చేసుకోలే. ఇవి ఈరోజు కూడా విశాఖపట్నం ఇంత ఉండదు మాకు. ఉంటే కమిషన్ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే చెప్తున్నానంటే, ఒక్కడ వెళ్తా ఆయన వెళ్తే 100 మంది వెళ్ళిపోతారు, 100 మందితో 1000 మంది వెళ్ళిపోతారు. కానీ ఎక్కడికి వెళ్తారో తెలీదు. నేను అడుగుతా, సస్తే ఎక్కడికి వెళ్తావరా, సస్తే ఆడేమంటాడు, నలుగురితో నలుగురు అలాగే వెళ్ళిపోతానంటాడు. మనము మంచిని తాగితేనే కొంచెం ఆలోచిస్తాం, ఈ మంచిని తాగితే నా కడుపుకి ఉపయోగపడుతుందా, నా గొంతుకు బాగుంటుందా ఆలోచిస్తాం. అలాగే ఏదైనా తింటే మంచిదైతే తింటాం. కులిపోయిన అన్నం తింటామా, పాడైపోయిన 3 రోజులు అన్నం తింటామా? మనుషులు ఎలాగైపోయారంటే అస్సలు పాపంలోనే ఉంటున్నారు, పాపంలోనే పెరుగుతున్నారు, పాపమే చేస్తున్నారు, దేవుడి పేరు చెప్పుకుంటున్నారు. నేను ఎంత తాగారంటే తాగడమే కాదు, ఆ ఆడవాళ్ళు కూడా, మాకు విశాఖపట్నంలో ఆడవాళ్ళు బయట రారు. ఏదో వెళ్తారు, 1 గంట ఆ సముద్రంలో ముంచేస్తారు, ఏదో వాళ్ళ ఆచారం చేసుకుంటారు. ఇక్కడ అలా కాదు, వారమంతా కష్టపడారు, డబ్బులు బోల్డ్ వచ్చాయి, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక చేస్తున్నారు. పాప అమాయకులు, వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. దేవుడు మనల్ని, వాళ్ళు ఎలాగున్నారు ఇప్పుడు, జిగట గల ఏది ఊబి, దొంగ ఊబి అంటే దొంగ ఊబి మీకు తెలియదు. జిగటగల దొంగ ఊబి ఎక్కడుంటుందో తెలుసండి, ఒరిస్సా రాష్ట్రం అంతా కూడా ఎలాగుంటుందంటే ఎర్రమట్టి దిగిపోతుంటాం. అలాగా జిగటగల దొంగ యూబులో దిగామనుకోండి, కాలు పెట్టామనుకోండి, జిగటగల దొంగ యూబులు ఏమవుతుంది, మనం లాగేస్తుంది. లాగేసి ఏం చేస్తుంది, మనం మునిగిపోతాం, గాలి ఆడదు, చచ్చిపోతాం. ఈ లోకం అనేది కూడా జిగటగల దొంగ యూబి. పంది ఎక్కడ ఉంటుంది, బురదలోనే ఉంటుంది. మనుషులు ఎలాగున్నారు, ఆ పందికేనే కొంచెం అరుస్తుందేమో ముక్కుల్లో పెట్టి, కానీ వీళ్ళు అలా పందిలాగే పాపంలో ఉంటున్నారు. ఏమాత్రం కూడా ఆలోచించలేరు, జిగటగల దొంగ యూబులో దిగిపోతున్నారు. ఆ విధంగా
దినదినము ఏదో పేరు చెప్పుకుంటున్నారు, దేవుని పేరు చెప్పుకొని. దేవుడు ఎప్పుడు ఇలా చెప్పడు. హిందూ ఆచారంలో చెప్పు. హిందూ ఆచారం నిష్ఠగా ఉండమంటది, ఎవరికి హాని చేయొద్దంటది, చక్కగా చేయమంటది. ఇవన్నీ మనుషులు కల్పించిన కల్పనా కథలు, మానవులు కల్పించిన కల్పనా కథలు ఎలా ఉన్నాయంటే దైవ కల్పాలని చూపిస్తున్నారు. అసలు ఏ గ్రంథాల్లో కూడా పాపము చేసి తాగి తిరిగి తందనాలు ఆడమని ఎక్కడ లేదు. ఇది జిగడగల దొంగ యూబ్ అయిపోయింది ఈ లోకము. లోతు సోదమ గోమర్లాగా అయిపోయింది. కెపర్నహూమా అంటున్నాడు యేసు ప్రభువు. నీకన్నా సోదమ గోమరే నయం అంటున్నాడు. నేను విశాఖపట్నానికి హైదరాబాద్కి ఎందుకు ఇష్టపడినంటే ఇక్కడ నాకు అడ్రస్ తెలియదు, ఇక్కడ పుట్టలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దారులు తెలియదు నాకు. దేవుని బిడ్డలు ఉన్నారు, లేరని కాదు, దేవుని సంఘం ఉంది. కానీ ప్రజలు ఎలాగున్నారంటే రిసీవ్ మైండ్ లేరు. రిసీవ్ మైండ్ ఏంటంటే చెప్తే వినే మైండ్ లేరు. ఒకళ్ళు వెళ్ళిపోతే ఆ నెలగల్లో వెళ్ళిపోతారు. పందికి ఆ బురదలోనే ఉంటుంది, అనకూడదు. కానీ ఎందుకని చెప్తున్నానంటే ప్రజలు అలా ఉన్నారు ఈ దినాల్లో. పాపంలో ఉంటున్నారు, పాపమే చేస్తున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు. పిల్లలకు కూడా మనం చూసి నేర్చుకుంటారు, మన పిల్లలు కూడా. ఆ విధంగా ఈ లోకము నాశనకరమైన గుట్ట, జిగడగల దొంగ యూబి. ఇందులో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు? ఆయన నన్ను ఎక్కడెత్తాడు? ఇంకా దిగిపోవాలి 2 నిమిషాల్లో. నేను 19వ సంవత్సరం వరకు ఉన్నాను రక్షించబడ్డాను కాబట్టి దేవునికి వందనాలు చెప్తాను ఇప్పటికీ. అదే 25 సంవత్సరం దాటిపోయింది అనుకోండి. మా ఇంట్లో మా అన్నయ్యకి 22 సంవత్సరాలు పెళ్ళి. 20 సంవత్సరాలు దాటితే పెళ్లి చేస్తారు. ఎందుకంటే మళ్ళీ లోకల్గా లవ్వు కొవ్వు అని చెడిపోతారండి. దేవుడి దేవ వల్ల నాకు 25వ సంవత్సరం పెళ్ళి అయింది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే 19వ సంవత్సరం రక్షించబడ్డాను కాబట్టే పర్లేదు, లేకపోతే జిగడగల దొంగ. నా స్నేహితులు, నా బంధువులు నాకు ఏమైపోతారు, నా ఆచారాలు ఏమైపోతాయి, ప్రభువుని అంగీకరించుకుంటే ఆటంకం అయిపోతాయి. ఈ బంధువులు ఏమైపోతారు, నాకు రాబంధులు అయిపోతారు. ఈ విధంగా మన జిగడగల దొంగ ఇవి లోకాచారములో పడిపోతాం, లోక సంబంధంతో పడిపోతాం, లోక ప్రేమలో పడిపోతాం, కులము మతము జాతి అని పడిపోతాం. గాడి దేవుడు ఏం చేసి చేయి పట్టుకొని ఆ జిగడగల దొంగ యూబు నుండి చేయి లాగాడు అంతే. చూడండి, మన వరదలు వచ్చాయి, నీటిలో దిగిపోతున్నారు, కనీసం తాడున్నా సరే బయటకు వస్తాం. ఆధారం లేని వారమైపోయాం, జిగడగల దొంగ యూబులో దిగిపోతున్నాం. మానవులందరూ కూడా వాళ్ళు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ జాతికి చెందిన భక్తి ఉంది, కానీ దాని శక్తి అలాగే భ్రష్టులు అయిపోయాం. జిగడగల దొంగ యూబులో ఉన్నాం పందివలే. ఇంకా మరుక్షణం ప్రాణం పోయి ఆత్మహత్యలు చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? సాతాను పని ఏం చేస్తుంది తెలుసా? మనకి నరకాన్ని తీసుకెళ్ళడమే వాడి పని. యేసుప్రభు పని ఏంటి? యేసుప్రభు పని ఏంటి? మన పరిశుద్ధపరిచి పర్లో నిత్య మార్గమున ఉదయం మర్చిపోయారా? నేను గొంతుకు అరుచుకొని చెప్తున్నాను, కుదిరిపోతే నా గొంతుకు కూడా ఉండదు, దయచేసి ప్రార్థన చేయండి నా గొంతుకు కొరకు. నిత్య మార్గమును నడిపించు ప్రభు అని ప్రార్థన చేశాడు దావీదు మహా. నిత్య మార్గం ఏంటి? పరలోక మార్గం. సాతాను పని ఏంటి? నాశనమైన గుట్ట, ఇరుకు మార్గంలో ఇది. అయితే విశాల మార్గం తీసుకెళ్తాడు. తినుము త్రాగుము సుఖించుము. ఏమి తిందామా, ఏమి త్రాగుందామా, ఏమి ధరించుకుందామా, రేపు ఏం సంభావిస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఈనాడే ఎంజాయ్ చేయి. ఎంజాయ్ లైఫ్. సోమవారం నుంచి శుక్రవారం కష్టపడతారు ఈ సాఫ్ట్వేర్ మాదాపూర్లో. శనివారం వస్తే ఏమవుద్ది? శుక్రవారం నైటే స్టార్ట్ చేస్తారు వీళ్ళు. పబ్లు గిబ్లు క్లబ్లు జబ్లు ఇక్కడి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పూర్వము యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఏదో మనసు బాగాలేకపోతే ఏదో ఓల్డ్ పీపుల్ కొంచెం తాగేవారు అంతే, అది కూడా తెలియకుండా. ఇప్పుడు ఎలా అయిపోయింది? పబ్లిక్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. ఈ విధంగా ఆడవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. నేను చూస్తుంటుంటే, నేను మార్కెట్కి వెళ్తూ వస్తున్నాము, ఏ రోడ్లో చూసినా బంద్ అయితే ఫోన్లో నేను ప్రార్థన చేసుకున్నా మనసులో. మా అమ్మాయి డ్రైవ్ చేస్తున్నాడు, రోడ్డు తెలియదు కదా, కళ్ళద్దలు కొనడానికి వెళ్ళాం. శనివారం సెలవు వద్దు పిల్లలకి. ఇప్పుడు 4 రోజులు బయటకి ఇద్దరు కలిసి వెళ్ళా, ఇప్పుడు వెళ్ళాము. అయితే నేను తీసుకెళ్తుంటుంటే మా అమ్మాయి అన్నది, డాడీ చూసావా వాళ్ళు ఎలాగా తాగేసి ఆడవాళ్ళు కూడా డాన్స్ చేస్తారు అన్నది. అమ్మ వాళ్ళ కొరకు నీకు ఎందుకు, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, లోకం బాగాలేదు అని చెప్తున్నాను.
ఆ దేవుడు అనేవాడు పవిత్రుడు కదా, పరిశుద్ధుడు కదా, ఈ విధంగా చేయడం మంచిదేనా అని కనీసం మగవాళ్ళకి బుర్ర లేదు, బుద్ధి లేదు. ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడో జిగడగా దొంగ ఊపిలో దిగిపోయారు. కనీసం ఆడవాళ్ళకైనా సాంప్రదాయం ఉండాలి కదా. కనీసం కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఎవరు? గుణవంతురాలని స్త్రీ తన ఇల్లును పట్టును. ఇప్పుడు ఆడవాళ్ళు ఎలాగైపోయారంటే దేవుని పేరు చెప్పుకొని రికార్డ్ డాన్స్లు వేస్తున్నారు. ఇదేమి విశాఖపట్నం మాకు లేదు, విజయవాడలో కూడా లేదు. కానీ ఎందుకు వచ్చిందో అప్పుడు అన్నాను, ఏటమ్మా అలా చేస్తున్నారు ఆడవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు దెబ్బలాడంటే ఇది ఇప్పుడు ఫ్యాషన్ డాడీ, ఫ్యాషన్. ఫుల్గా తాగడం, శుక్రవారం శనివారం ఆదివారం వారం అంతా కష్టపడతాము. బుర్రలో మైండ్ బుర్రకి ఎక్కువది. కంప్యూటరు, ఈ హెడ్ఏక్లు, ఈ టెలిఫోన్లు, ఈ యొక్క ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్ ఎక్కువ. దాన్ని ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలి? మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని ఫ్రీ అయిపోతాం. వాక్యం చేసుకుంటే ప్రార్థన చేస్తే ఫ్రీ అయిపోతాం. ఎందుకు ఊరి మీద ఉన్న హెడ్ఏకంతా నేను ఎత్తిమి పెట్టుకోవాలి? నాతో పాటు ఉన్న వాళ్ళందరూ పట్టబడులు వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ఊరంతా నెప్పి పెట్టుకుంటే మనకే హెడ్ఏక్. ఉద్యోగం చేయడం, అది వదిలేయడం, దేవుని పని చేయడం, సువార్త చేయడం, వదిలేయడం, అంతే. ఎక్కడిదక్కడ మర్చిపోవాలి. మనం మర్చిపోతే చాలు, ప్రశాంతంగా నిద్రపడుతుంది, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఆ హెడ్ఏక్ పోవడానికి డబ్బు సంపాదిస్తారు కదా వారం అంతా, ఇలా పాడు చేస్తున్నారు. అయ్యో, ఎంత విలువైన జీవితం, ఎంత పవిత్రమైన, ఎంత మానవ జీవితము. దేవుడు మనకు ఉద్దేశం పుట్టించాడు అని ఎరక్కి ఉన్నారు. దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళు ఎలాగైపోయారు? సోదొమ గొమొర్రా ఆ కప్పట్ల హోంలాగా తయారైపోయారు. ఒకరోజు వస్తుంది, తీర్పు తీర్చబోతున్నాడు ప్రభు. ఆ జిగడగల దొంగ యూబులో నుండి మనల్ని పైకి లేవనెత్తాడు. మనల్ని ఎక్కడికి లేవనెత్తాడు? ఒక చెయ్యి ఇచ్చాడు అంతే. ఒక్క నిమిషంలో 22 సంవత్సరాలు దాటిందని, ఇంకో 2 సంవత్సరాలు పోతే ఇంక నేను పైకి రాలేను. లోక ఆచారంతో పడిపోతా, జిగడగల దొంగ యూబులోకి వెళ్ళిపోతా. ఆ విధంగా ఉన్నప్పుడు నన్ను పైకి లాగి, చెయ్యి పట్టుకుని పైకి లాగాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ జిగడగల దొంగ యూబు నుండి, నాశనమైన గుట్ట నుండి నన్ను పైకి లేవనెత్తాడు. ఎక్కడ లేవనెత్తాడు చెప్తాను. నేను పుట్టినప్పుడు మా ఇల్లు ఎక్కడ ఉండేదంటే మంచి మైదానం. మైదానం అంటే ఏంటి? మంచి వ్యాపారం, మంచి డబ్బు, మంచి మైదానం. అక్కడ గ్రౌండ్ ఉండేది మాకు. అక్కడ నేను ఏది ఆడేవాడిని? క్రికెట్ మ్యాచ్ ఆడేవాడిని. క్రికెట్ మ్యాచ్ ఆడేవాడిని. బాల్ కొని క్రికెట్ ఆడి అన్నీ చేసేవాడిని. నాతో పాటు కొంతమంది తయారు చేసి. మా ఇంటి పక్కనే పోలీస్ గ్రౌండ్ ఉండేది. పోలీసు పిల్లలు కూడా మేము కలిసి ఆడుకునేవాడిని. కొంత ఏరియా అంతా కూడా గ్రౌండ్లో తయారు చేశారు, మట్టేసి రాళ్ళు వేసి. వెనక్కి వెళ్ళిపోతే వర్షం వస్తే ఏమవుతుంది? ఇక్కడ దిగిపోద్ది, ఇంకా దిగిపోద్ది. దాన్ని ఏమంటారంటే మా జిగట ఊబిలో దిగిపోయేవాళ్ళు. అక్కడ ఒకరోజు వెళ్ళిపోయి ఉండిపోయాను. నా ఫ్రెండ్స్ పట్టుకుని నన్ను లాగారు. అప్పుడు అర్థమైంది జిగటగల దొంగ యూబి అంటే ఏంటో మీకు తెలుసా? లోకమనే జిగటగల దొంగ యూబి సాతాను చాలా మనల్ని లోకం వైపు లాగేస్తుంది, పాపం వైపు లాగేస్తుంది, మరణం వైపు లాగేస్తుంది, నరకం వైపు లాగేస్తుంది. అయితే ఆయన ఏం చేసి నా చెయ్యి పట్టుకొని ఆయన నన్ను పైకెత్తాడు. పైకెత్తి ఎక్కడ తీసుకొచ్చాడు? నా పాదములను ఏ బండ? నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను. మన పాదాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? విక్టర్ ఇల్లు ఎక్కడుంది? బండ మీద ఉంది. ఏ బండ? ఈ బండ జూబ్లీ హిల్స్ బండ కాదు. ఏ బండ? రండి, ఏ బండ? మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తుండే ఆ బండ ఎవరో చెప్తున్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ ఏ బండ? క్రీస్తునే బండ. ఆ బండ మీద మన పాదాలు నిలిపాడు. నిజమైన క్రీస్తు యేసు ప్రభువారు, నిజమైన దేవుడు, నిజమైన సృష్టికర్త, నిజమైన మహాదేవుడైన బండ అనే క్రీస్తు మీద. ఆ బండ క్రీస్తే. నా పాదములను బండ మీద నిలిపాడు. ఏ బండ? క్రీస్తు అనే బండ. జూబ్లీ హిల్స్ బండ కాదు. ఈ జూబ్లీ హిల్స్లో ఇల్లుంటే చాలా గొప్పోలే, నువ్వు గొప్పోడివే. ఎందుకు? నిజమైన బండ మీదకి వచ్చావు.
ఈ బండ మీద నీ ఇల్లు కట్టుకున్నావు, నీకు వందనాలు. అయితే ఈ బండ మీద మనం కట్టినప్పుడు ఎలా ఉండాలి? రండి, మత్తయి రాసిన సువార్త. ఈ బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు ఎట్లా ఉండాలి? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24 చదువు. స్టీఫెన్ విక్టర్ చదువు 24 7వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 24 వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని కోరి ఉండు. చాలామంది ఇల్లు కట్టుకుంటారు. ఎక్కడ కడతారు? మంచి మంచి మైదానంలో కడతారు. చూస్తారు, ఎంత కష్టపడి వస్తారు ఎవరైనా. అయితే మట్టిలో కట్టారనుకోండి, ఏమవుతుంది? వర్షం వస్తుంది, పడిపోతుంది. అందుకే లోపలికి వెళ్తారు. మట్టిలో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారు? బాగా డీప్కి వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తారు. కాంక్రీట్తోనో ఐరన్తోని రాళ్లతోని కడతారు. అలాగే ఆత్మీయమైన మన ఆత్మ ఇల్లు, ఆత్మ అనే క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి అంటే ముందు ఏం చేయాలి? ఆయన మాటలు విని వాటి చెప్పున చేసేవాడే కావాలి. చెప్పేవాడు అక్కలే, బోధించేవాడు అక్కలే. నాకు పెద్ద బోధకుని కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు, అన్న వచ్చాడా ఈరోజు మనల్ని ఫుల్గా సబ్బెట్టి కడిగేస్తాడు. సబ్బెట్టి కడగను, యాసిడ్ వేసి కూడా కడుగుతా. నేను బాత్రూంలో యాసిడ్ వేసి కడిగేవాడిని. ఆ రోజుల్లో హార్పిక్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు వచ్చే అప్పుడు బ్లీచింగ్ పౌడర్, యాసిడే. కడగాలి. ఎట్లా కడగాలి? క్రీస్తు స్వరూపంలోనికి సంఘం మారాలి. మన పిల్లలు తప్పు చేసి ఏం చేస్తాం? ఊరుకుంటామా? నన్నే అడుగు చెప్తాం. ఫస్ట్ మంచిగా, రెండోది బుద్ధిగా చెప్తాం, మూడోది గట్టిగా చెప్తాం, నాలుగోది వినపడుతుంది ఏం చేస్తాం? ప్రభువుకి అప్పగించేస్తాం. ప్రభు కరెక్ట్గా చెప్తాడు. అలాగే దేవుని బిడ్డల్ని ఎంత ప్రేమించాలంటే అంతగా ప్రేమించి వాళ్ళకి ప్రభు స్వరూపంలోనికి మార్చబడాలి. అదే ప్రభు ఆశ. ఆ విధంగా ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్నా. మన బుద్ధిమంతులుగా ఉన్నామా? మట్లు ఎవరైనా కడతారా? జిగడగల దొంగ యువులు ఇల్లు కడతారా? ఎవరైనా ఇసుకలో కడతారా? సముద్రం ఒడ్డు ఉంది, మాకు విశాఖపట్నం ఉంది. సముద్రం నుంచి ఒడ్డుకి ఎంతో ఇసుక ఉంటుంది. దాని మీద ఎవరు ఇల్లు కట్టరు. ఇప్పుడు కొంచెం ఏదో కాంక్రీట్ వేసి కడుతున్నారు. ఇసుకలు ఎవరూ కట్టరు. కడితేమో తుఫాన్ వస్తే, వరదలు వస్తే కొట్టుకుపోద్ది. చాలామంది మనకు కుడిపోయేగా ఇల్లు కూడా. అలాగే ఆత్మీయ జీవితం కూడా, మన విశ్వాస జీవితం కూడా, మన యొక్క క్రైస్తవ జీవితం కూడా మనము ఏ బండ మీద కట్టబడుతున్నాం? క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నామా? లేదా మన ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండాలి. బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధిహీనుడు ఎట్లా చేస్తాడు? ఎక్కడ పడతాడు కట్టేస్తుంటాడు. ఎవరు చెప్తే వాళ్ళు వినేస్తుంటాడు. ఏ సహవాసం పెడితే ఆ సహవాసం వెళ్ళిపోతుంటాడు. దేవుని వాక్యం ఎరగడు, దేవుని చిత్తం ఎరగడు, దేవుని యొక్క సహవాసం ఎరగడు, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడు. మొన్నట్లాగా నలుగురు ఎట్టు వెళ్తే అటు వెళ్ళిపోతుంటారు బుద్ధిహీనులుగా. మనం బుద్ధిమంతులుగా ఉండాలంటే దేవుని వాక్య ప్రకారంగా విని దాని ప్రకారంగా చెయ్యాలి. ప్రతి వాడును ఈ నా మాటలు విని వాడు చెప్పిన చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. మన బుద్ధిమంతులము. ఎంతో కష్టపడి వచ్చారు మీరు ఈ కొండెక్కి. అన్న కూడా ఇల్లు కట్టుకున్నారు. అయితే ఎట్లా ఉండాలి? ఆయన మాటల ప్రకారంగా క్రీస్తునే బండ మీద, క్రీస్తునే బండ మీద మన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతులుగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? చదువు నాన్న 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడింది. దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఆ పునాది ఏ పునాది? క్రీస్తునే పునాది. క్రీస్తునే ఆత్మీయమైన పునాది, ఆత్మీయమైన రక్షణ సౌభాగ్యము. జిగటగల దొంగ యూపు నుండి లేపాడు ప్రభు, పైకెత్తాడు. ఇప్పుడు ఎక్కడ నిలిపాడు? బండ మీద తీసుకొచ్చాడు. ఈ బండ మీద మనము బుద్ధిమంతుని. వాన వస్తుంది, వరదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, సిలువ కార్యాలు వస్తాయి. దాని బండ మీద కట్టబడిన ఇల్లు ఎన్ని వచ్చినా చెక్కు చెదరదు. ఆ విధంగా ప్రభు ఇంటిని, ఈ గృహాన్ని
ప్రభు కార్యం చేస్తాడు. అయితే దీనికన్నా ముందు వెనకనే ఉందండి. కీర్తన 41 వచనం చదవండి. 41 వచనం, 40 అధ్యాయం 1 వచనం. మనం సహనంతో కనిపెట్టాలి, ఓర్పుతో కనిపెట్టాలి. ఒక కుటుంబంలోని ఒక ఇల్లు కట్టబడాలి అంటే బుద్ధిమంతులుగా ఏ విధంగా ఇల్లు కట్టుకుంటే ఎంత కష్టపడతామో, అలాగే ఆత్మీయమైన ఇల్లు మంచి బుద్ధిలుగా బుద్ధి మీద ప్రభు యొక్క జ్ఞానంలోను కృపలోను ఆ ఇల్లు కట్టబడాలంటే ఏం చేయాలి? సహనం కలిగి ఉండాలి. సహనం ఉండడమే ఉన్నవాడే ప్రార్థన చేయగలడు. సహనం లేదనుకోండి, మాటికి తొందరపడ్డామనుకోండి, ఏమవుతుంది? నష్టపోతాం. ఆ విధంగా యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు దావీదు మహారాజు అవ్వకముందు ఎన్ని సంవత్సరాలు ఆయన వెలివేయబడ్డాడు, పారిపోయాడు. మనం గత దినాల్లో చూసాం. నేను యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను. లుదియమ్మ రక్షించబడిన తర్వాత ఎంత కన్నీటితో, ఎంత ఆయన ఉన్న ఊరిలో ఎంతోమంది వెలేశారు కదా. ఆమె ఇంత ముందున్నప్పుడు చక్కగా లోకంలో రక్షించబడక ముందు పాపం చేసినప్పుడు ఎవరు కూడా వెలేలే. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకుందో ఆ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఏం చేశారు? వెలేశారు. ఆమె ఏం చేసింది? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కన్నీటితో సహనముతో కనిపెట్టుకుంది. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటాను. ఈ సహనం అంటే మీకు తెలీదు. రక్షించబడిన కొత్తలో నేను రక్షించబడక ముందు చాలా కోపిష్టిని. ఎవరైనా ఏమనంటే ఒక మాట పడేవాడిని కాదు. ఎప్పుడైతే రక్షించబడ్డానో, ఎప్పుడైతే యేసు ప్రభువు నా కొరకు శిలువ మీద సహించాడో, భరించాడో, ఆయన శిలువ మీద సహించిపోతే మనం ఈరోజు రక్షణ పొందలేము. యేసు ప్రభు సహనము మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు శిలువ మీద ఏ విధంగా భరించారో అది గుర్తు చేసుకోవాలి. అందుకే యేసు వైపు చూడాలని చెప్తాను. మాటికి సహనముతో కనిపెట్టాలి. 7 సంవత్సరాలు నేను సహనం అంటే నేర్పించాను నాకు. ఒక 7 సంవత్సరాలు పోయిన తర్వాత, అంతకుముందు మైదానంలోని జగడగల దొంగ యూబులోని 14 సినిమాల దగ్గర ఉన్నవాడిని కొంచెం ఆ పైకి దేవుడు ఏం చేశాడంటే, సాలేంకి నేను పుట్టిన ప్లేస్ మధ్యలో సెంట్ ఆంథనీ చర్చ్ అని ఉండేది. సెంట్ ఆంథనీ చర్చ్ మిషనరీ వాళ్ళు. దాన్ని ఎదురుగుండా ఒక స్థలము తీసుకొని 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. ఆమె మా అభిషేక్ గారు సువార్త చెప్తే రక్షించబడ్డది. ఇంట్లో బైబిల్ చదువుకునేది, బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే ఇంట్లో రహస్యంగా చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో ఉన్నారు. నేను ఒకరోజు ఆ 2 అంతస్తులు కట్టారు. ఫస్ట్ కిందని గ్రౌండ్ టూలెట్ అని బోర్డు పెట్టారు. అప్పటికి నేను ఎలాగున్నానంటే, అప్పుడే పెళ్ళి అయింది, అప్పుడే మా ప్రభువులో మేము ఎదుగుతున్నాము. ఇంకా మా ఇంట్లో ఉన్నాను, మా సొంత ఇంట్లో, మా అమ్మ ఇంట్లో. ప్రభు నన్ను రమ్మన్నాడు. ఈ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ ఇంటి నుండి, నువ్వు పుట్టిన ప్లేస్ నుండి, ఈ యొక్క లోకం నుండి, ఈ జగడగల దొంగ యుగం నుండి బయట రక్షించబడ్డాను. కానీ రాలేను. ఎందుకు రాలేను? రక్షించబడ్డాను, మందిరానికి వచ్చాను, వాక్యం చేస్తున్నాను, చదువుతున్నాను, అన్నీ ఉన్నాను. కానీ రక్షించబడ్డా. కానీ ఏం చేస్తాము? తల్లిదండ్రురా బయటికి వస్తే కాళ్ళు పట్టించుకుంటారు. మా అమ్మ ఏం చేసేది, బయటికి వెళ్ళకరా అని. ఎందుకు? అప్పటికి మా అన్ని పెళ్లి చేసుకొని 4 రోజులు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతే మా అమ్మ ఏడ్చేది. 5 అక్కల తర్వాత పుట్టాను కాబట్టి, నన్ను ఎక్కువ ప్రేమించింది కాబట్టి. ఈ విధంగా నేను 7 సంవత్సరాలు సహనంతో కనిపెట్టి. ఎందుకు? కనీసం మా అమ్మ రక్షించబడితే, కనీసం మా నాన్న రక్షించబడితే అది నా బాధ్యత. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నా స్వదేశుల కొరకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను అంటాడు. తల్లిదండ్రుల నుండి మనం లోకం నుండి ప్రత్యేకంగా ఉండాలి, కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళని కూడా ప్రభువును నడిపించాలి. వాళ్ళ ఆత్మకి మనమే బాధ్యులము. ఆ విధంగా 89 అనుకుంటా, ఆ విధంగా ప్రభు కృపను బట్టి నన్ను దేవుడు మా సొంత ఇంటి నుండి, నేను పుట్టిన ప్లేస్ నుండి, అది మైదానము, మంచి వ్యాపారం స్థలం అది, ఆ ఇల్లు కూడా సొంత ఇల్లు నాకు, బయటికి తీసుకొచ్చి సెంటాన్ చర్చికి, నేను పుట్టిన ప్లేస్కి, సాలేం మందిరానికి 2 కిలోమీటర్లు, ఎంత దూరం కాదు. అయితే 1 కిలోమీటర్ దాటి తర్వాత కొండలాగా ఉండేది.
దాన్ని ఏమంటారంటే గవర్నర్ బంగ్లా, లేకపోతే గవర్నర్ బంగ్లా కానీ, లేకపోతే కొంచెం ఎత్తు ఉంటుంది, రిక్షా లెక్క అది. ఇప్పుడు ఇటు స్కూటర్లు వస్తాయి పైకి, ఆటోలు కూడా రావు మీ ఇంటికి కదా. ఎలా తెచ్చావు ఇసుకంతా? ఇసుక ఇటుక మోసే నువ్వు పేసావా, వర్కర్స్ పెట్టుకున్నావా? వర్కర్స్ పెట్టుకుని రోజు 1000 రూపాయలు అడుగుతారే, చాలా కష్టమే. 4 ఇటుకు తెస్తా, నేనే లేకపోయాను. ప్రభు నీకు సహనం ఒప్పుకుంటాడు, దీవిస్తాడు. అయితే సహనం అంటే నేర్చుకున్నాను నేను. ఎప్పుడు మా ఇంటి నుండి, ఆ యొక్క సినిమా హాల్ నుండి, ఆ జిగటగల దొంగ యుగం నుండి బయటకు రావాలి. నేను ఎలాగా నా భార్య ఎప్పుడూ రక్షించబడ్డాది, నా భార్య ప్రభువులో ఎదగాలి. ప్రతి మీటింగ్కి వెళ్తున్నాం, ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నాం, బైబిల్ స్టడీకి వెళ్తున్నాం. అయితే అప్పుడు మా ఇంటిని, నేను పుట్టిన ప్లేస్ ఒక ఆఫీస్ రూమ్గా, ఒక ప్రేయర్ రూమ్గా చేసుకున్నా. 3 అంతస్తులు 2 అంతస్తులు కట్టి అప్పుడే. కానీ బయట తీసుకొచ్చిన తర్వాత నేను ఒకరోజు బైబిల్ స్టడీకి వెళ్ళాను. ఇంట్లో సమస్యలు వెళ్ళి, మా ఆవిడ ఆ పుస్తులు వేసుకోలేదని, బొట్టు పెట్టుకోలేదని, ప్రభువుని నమ్ముకుందని, ఎవరో కాదు మా ఆవిడ నా తాతయ్య, ఇంకా అప్పటికి మా అమ్మగారు రక్షించబడ్డారు, మా నాన్నగారు రక్షించబడ్డారు, మా అక్క రక్షించబడింది. అంటే అక్క అంటే అత్త. అంటే నాశనకరమైన గుట్ట. నెక్స్ట్ సహనంతో కనిపెట్టడం, దాని గురించి చెప్తున్నా. నేర్చుకున్నాను నేను నా జీవితం. ముందు సహనం ఉండాలి. క్రైస్తవులకి ఏముండాలి? విశ్వాసులకి సహించేవాడే, భరించేవాడే, ఓర్చుకున్నవాడు ఊరంతా మందే. ఆ విధంగా 8, 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఓర్చుకున్నాను, రక్షించబడ్డాం. కానీ లోకము మనలో వస్తుంది, బంధువులు విడిచిపెట్టరు. చాలామంది ఉన్నారు కదా, మా అక్కలు 4 అక్కలు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక ఆమె హోమ్ మినిస్టరు, ఒక ఆమె హోమ్ మినిస్టర్ అంటే ఏంటి, పెత్తన చెలాయించేవారు. ఫైనాన్స్ మినిస్టర్ ఒక ఆమె వంటలు ఉండే మినిస్టర్. 5 అక్కలు. నాకు 5 మేనకోడలు కూడా ఉన్నారు. మా మామయ్య వాళ్ళు కార్యం చేస్తాడు. మనం సహిస్తే, మనం ప్రార్థిస్తే, మనం భరిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు అనుకోండి, దేవుడు కార్యం చేశాడు. పెద్దకి చచ్చిపోతే దేవుడిని వెళ్ళి ప్రార్థన చేశాను, స్వస్థపరచబడ్డది. ఆమె బాప్టిస్ట్ ఇచ్చారు. తర్వాత కొడుకు ఇప్పుడు చక్కగా కంప్యూటర్ ద్వారా, ఆన్లైన్ ద్వారా సేవ చేస్తున్నాడు ఒక ఏరియాలో. అక్కడ స్థలం ఉంది, ఒక ఫ్లోర్ నన్ను చర్చి పెట్టమని ఊరు తినేస్తున్నాడు విశాఖపట్నంలోనే. ఇవన్నీ తర్వాత నేను అక్కడి నుంచి ఈ పరిస్థితులన్నీ ఎలాగ, నేను నా కుటుంబము, కనీసం మా అమ్మగారు, మా నాన్నగారు, మా ఆవిడ ప్రభువులు ఎదగాలి. నేను ప్రభు సేవ చేయాలి. ఎందుకంటే శనివారం రాత్రి వారం అంతా నా పనులు ఉంటాయి. నాకు చాలా పనులు ఉండేవి. ఉద్యోగం ఏది కన్స్ట్రక్షన్లోని ఏది ఎక్కడ పెట్టాలో పెద్ద పెద్ద ఆర్డర్లు, స్టీల్ ప్లాంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్లు ఉండేవి. శామ్ ఫర్నిషింగ్ అని నా పేరు మీద 15 సంవత్సరాలు బిజినెస్ చేశాను. నా కింద 1000 మంది ఉండేవారు. తెల్లారు 6 గంటలకు వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కిటికీ ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టారనుకోండి, ఏమొస్తుంది? గాలి రాదు. అలాగా అన్నీ అరేంజ్ చేయాలి. పెద్ద పెద్ద బిల్డింగ్లు 12 అంతస్తులు 15 అంతస్తులు హైదరాబాద్లో కూడా చేసేవాడిని. ఆ విధంగా అదొకటి. వర్కర్స్కి నేను వర్క్ చెప్పాలి, ఇదొకటి. రెండోది, నా పిల్లని, నా భార్యని, పిల్లలు ప్రభువులు ఎదగాలి. అప్పుడే నా పిల్లలు పుట్టారు, చిన్నవాళ్ళు. ఆ విధంగా ఉన్నప్పుడు బాగా ఉందంతా. కానీ టెన్షన్స్ ఏంటంటే, నేను పనికి వెళ్ళిపోతున్నాను, నా భార్య, నా పిల్లలు ప్రభువులో ఉండాలి. ప్రార్థనకే కూడుకుంటే డిస్టర్బెన్స్ వచ్చేవి మా పాత ఇంట్లో, మా అమ్మగారి ఇంట్లో. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు బైబిల్ స్టడీకి వచ్చాం, అంతా అయిపోయింది. వెళ్తుంటుంటే ఒక దగ్గర టూలెట్ అని ఉంది. ఆ సెంటెన్స్ ఎదురుగుంటే టూలెట్ ఉందంటే, అప్పుడు నేను ఆఫీస్ అని మా ఇంటి కింద పెట్టుకున్నాను, కింద ఫ్లోర్లో. ఒకసారి ఒక రూమ్ ఆఫీస్ రూము, ఒక రూమ్ మా నాన్నగారు ఉండడం రూము. అంటే ఎవరైనా వస్తే ఇంకో 10 మంది వర్కర్స్ వర్క్ చేశారు, సోఫా వర్కర్స్. ఒకటి వర్క్షాప్, ఒకటి స్టోర్ రూము. ఈ విధంగా 5 రూములు కింద ఉండేవి. పైన మేము ఉండేవాని, ఆ పైన వచ్చి మా తమ్ముడు ఉండేవాడు. ఈ విధంగా ఉంటే అప్పుడు అక్కడి నుంచి వచ్చేలా అన్నీ బాగున్నాయి. సొంత ఇల్లే, అద్దె కట్టక్కలేదు రూపాయి. కానీ వచ్చిమంటున్నాడు ప్రభు. ఎలా? ఆది కంటే 12వ అధ్యాయం 1వ వచనం ఉన్నాడు కదా, అది మాట్లాడుతున్నాడు. రావాలంటే సొంత ఇల్లు, తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకున్నారు అప్పటికి వాళ్ళు. కానీ రమ్మంటున్నాడు ప్రభు బయటికి. అద్దెంట్లో, సొంత ఇల్లులోంచి ఇచ్చిపెట్టి అద్దెంట్లోకి ఏమైనా వస్తారా? బుద్ధిహీనులు పిచ్చోళ్ళు వెళ్తారు. అప్పటికే ఇల్లు 2 ఫ్లోర్లు కట్టి 2 సంవత్సరాలు అయింది.
87లో 88లో పెళ్ళయింది, 89లో ఇల్లు కట్టాను. ప్రభు వెంటనే రమ్మన్నాడు. అప్పుడు వెంటనే నేను ప్రార్థన చేశాను, ప్రభు నీ చిత్తం అయితే మనసు ఒకటి గుర్తుండేది ఈ రోజు కూడా, మనసు కుమారుడు తలవాల్చుకెళ్ళను పవిత్రంగా ఉంటే ఈ లోకంలో స్థలం ఉండదు. కానీ ప్రభు మనకి దాగు చోటుగా ఉంటాడు. ఆయన రెక్కల చాటు మనల్ని కాపాడుతాడు. ఎలా కాపాడుతాడో చెప్తాను. ఈ విధంగా నేను వచ్చిన తర్వాత అక్కడ టూలెట్ అని చూశాను. అక్కడ నేనేం చేశానంటే మధ్యాహ్నం రాత్రి 9 గంటలకు బైబిల్ స్టడీ అయిపోతే వెళ్ళి చూశాను. చూసిన తర్వాత ఇంటికి వాండర్ వచ్చాడు, నా చేతిలో బైబిల్ చూశాడు. చర్చికి వెళ్తే బైబిల్ వస్తుందా అంటే అదే తావలో చర్చికి వెళ్ళాలి, సాలేంకి. అదే చర్చికి వెళ్తే మా ఇల్లు డౌన్లో. అప్పుడు నేను అన్నాను, ఇల్లు ఈ షాపు ప్లస్ కింద ఇల్లు, బ్యాక్ సైడు రూము, ఇవన్నీ అద్దెకి కావాలండి అన్నాను. వాళ్ళు పైన ఉంటున్నారు. వాళ్ళు అన్నారు, బాబు నువ్వు చర్చికి అవునండి అన్నాను. ధైర్యంగా చెప్పాలి, ప్రభు కొరకు ఉన్నట్టుగా మాట్లాడాలి, అది నాకు నేర్పాడు ముక్కుసూటిగా. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అద్దె గురించి మాట్లాడలేదు, అడ్వాన్స్ గురించి మాట్లాడలేదు. వెంటనే ఏం చేశాడు, కింద నుంచి క్యాకేశాడు, ఇయో నీ ఫ్రెండ్ వచ్చాడు రా అన్నాడు. నీ ఫ్రెండ్ వచ్చాడు రా అన్నాడు. అలా ఆవిడ వచ్చింది దేవదూతలాగా వచ్చి కూర్చున్నాం ముగ్గురిని. 3 గంటలు అయింది, 12 అంటే 9 గంటలకు వెళ్ళి 12 గంటల వరకు మాట్లాడుకున్నాం. ఈ 3 గంటల సంభాషణ ఎలాగుందంటే షాప్ గురించి కానీ, శరీర సంబంధ విషయాలు కానీ, లోక విషయాలు కానీ, ఈ షాప్ నాకు కావాలని కానీ నేను మాట్లాడలేదు. ఆమె అంటుంది, బాబు నేను 3 నెలల నుంచి ఖాళీగా ఉంది, ప్రార్థన చేస్తున్నాను, ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ బొమ్మలు పెడతారు, విగ్రహాలు పెడతారు. అయితే ఎవరైనా దేవుని బిడ్డలు వచ్చి ఇద్దామని చూస్తున్నాము, అందుకే టూలెట్ పెట్టు, చాలామంది వస్తున్నారు కానీ వాళ్ళకి ఇవ్వడానికి మనసు లేదు అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బావగారి వెనకనే రామాలయం గుడి ఉండేది, దాంట్లో ఆయన పూజారి. నేనన్నాను, అమ్మ మంచిదే, మీరు ఎలా రక్షించబడ్డారో చెప్పండి, నాకు ఎవరైనా ప్రభువుని సువార్త చెప్తే సాక్ష్యం చెప్పి వినాలనిపిస్తుంది. ఆమె చెప్పింది, నువ్వు ఏ చర్చికి వెళ్తావు బాబు అన్నది. ఎందుకంటే అక్కడ 3 చర్చిలు ఉన్నాయి, లూథరన్ చర్చు, ఆర్సిఎం సెంట్రల్ చర్చు, పైన సాలేం చర్చు, వెనక్కి వెళ్ళిపోతే పెంతుకొస్త చర్చు, అన్నీ ఉన్నాయి. పైకి వెళ్ళిపోతే మా ఈయన కాటన్ దొరకట్టింది సెంట్ పాల్ చర్చ్ ఉన్నాయి, మిషనరీ బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు. అప్పుడు నేను అన్నాను, అమ్మ ఇలా సాలేం ప్రేయర్ వస్తుంది కదా పైన, అక్కడ వెళ్తానమ్మా అన్నాను. అప్పుడు అన్నది, మీ చర్చ్ నుంచి ఒక అతను వచ్చేవాడు నాకు, తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని, అభిషేకం గారిని నల్లగా ఉంటాడు. ఆయన నాకు 1960లో నాకు పత్రిక ఇచ్చాడు. తర్వాత ఆయన 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి మా ఇంటికి వచ్చేవాడు. ఆయన ఇచ్చిన సువార్త చెప్తే నేను ప్రభువుని నమ్ముకున్నాను నాన్న. అంతకుముందు నేను ఇలాగే ఉండేవాడిని, విగ్రహాలను చేసేవాడిని, యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పింది. అమ్మ యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఇక్కడికైనా సాలెంకి రావట్లేదా అన్నాను. అప్పుడు నేను అన్నాను, ఆమె అన్నది, బాబు నేను వస్తే మా బావగారు ఒప్పుకోరు, మా అత్తగారు ఒప్పుకోరు అని ఎంత ఏడ్చుకుంటూ చెప్పింది. అలాగా 3 గంటలు నాకు ఎంతో బలం వచ్చింది. నేను నా పరిస్థితి బట్టి ఆ జగడగల దొంగ చూపు నుండి నేను పుట్టిన ప్లేస్ నుంచి బయట రావాలన్నాడు. ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? అది 1989లో అక్కడ అక్టోబర్లో తీసుకున్నాను అద్దెకి, 2000కి అద్దెకి తీసుకున్నాను. అక్కడ 15 సంవత్సరం అంటే 1990 నుంచి 2000 వరకు ఉన్నాను అక్కడే. ఇప్పుడు అది చర్చ అయిపోయిందా. నేను ఎక్కడైతే నేను ఆఫీస్కి షోరూమ్ అది రోడ్డు పక్కన షోరూమ్, బంజారా మెయిన్ రోడ్డు ఎత్తు ప్లేస్లో ఉన్నాను. ఆ రోజు ఓపెనింగ్ నాడు మార్కెటింగ్ గారికి చెప్పా, అన్న ఈరోజు ఓపెన్ చేయాలన్నా అన్నాను. అక్టోబర్ 1వ తారీఖున ఇచ్చాడు టైం. అక్టోబర్ 1వ తారీఖుని షాప్ ఓపెన్ చేయాలి, బ్యాక్ సైడ్ ఇల్లు. సో నా సొంత ప్లేస్ నుంచి వచ్చా, అద్దె 2000 కట్టుకోవడానికి ఒప్పుకున్నాను, 20,000 అడ్వాన్స్. అప్పుడు నా దగ్గర ఏమీ లేదు. అయితే దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ 20 కోట్లు వ్యాపారం చేశాను. చేసిన తర్వాత దేవుడు దీవించాడు. అది చక్కగా ఉంది ఆ షాపు. చాలామంది నిన్న ఒకరు వస్తాను ఉన్నాడు, మీ షాప్ అంత బాగుండేదండి, సడన్గా ఎందుకు తీసారండి, మీకు లాస్ లేదు కదా అన్నాడు. ఆయనకి అర్థం కావట్లేదు. నా స్నేహితులకి ఈ రోజుకి కూడా నా పని ఏమిటి? ఈ లోక వ్యాపారం కాదు, దేవుని పని ఏమిటి? ఆత్మ సంబంధమైనది, ఆత్మను రక్షించాలి. అదే నా పని.
దేవుడు దాని కొరకే నన్ను తరిపించి ఇచ్చాడు దైవజనుల దగ్గర. నేను అది చేయకుండా నా డబ్బు సంపాదించుకొని, నా బంగారం సంపాదించుకొని, నాకు వైజాగ్లో చక్కగా 4 గోడల మధ్య ఉండి, చక్కగా షోరూంలో ఉండి వ్యాపారం చేసుకుంటే అది నాకు సమాధానం లేదు. అది దాని కొరకు దేవుడు నాకు తరిపించి ఇవ్వలేదు. దేవుడు నన్ను సిద్ధపరచలేదు, ఏర్పాటు చేసుకోలేదు. నా పని ఏమిటి? దేవుడి పనే నా పని. నా పని కాదు. నేను ఈ లోకంలో జీవన వ్యాపారం చేసుకుని బతికేవాడిని. 20 సంవత్సరాలు అపోస్తుల పౌలు గుడారం కుట్టుకుంటే ఎట్లా బతికాను. కానీ అది ముఖ్యం కాదు. దేవుడి పని, దేవుడి చిత్తము, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క నశించిపోయిన ఆత్మలు అనేక మంది నశించిపోతున్నారు ఈ దినాల్లో. యవనస్తులు ముఖ్యంగా ఈ హైదరాబాద్లో, ఈ ఇండియాలో అనేక మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేకమైన చెడు జీవితం కలిగి ఉంటున్నారు. అనేక రకాలుగా నష్టపోతున్నారు. వీరందరూ నష్టపోయిన మానవ జీవితాన్ని, ఈ మానవుల్ని, ఈ యవనస్తుల్ని ఎవరు సరి అయిన రక్షణ సౌభాగ్యంతో పరిశుద్ధమైన జీవితము ప్రభువులో నడిపిస్తారు. నీవు నేనే కదా పూర్వం నుంచి నేర్చుకున్నాం. మనమందరం దేవుని బిడ్డలము. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలంటే పేదవాళ్ళు, దీనులు, వీళ్ళందరికీ బాధ్యత మనదే. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు దిస్ పీపుల్ ఆఫ్ ద సోల్స్. ఈ ఆత్మల భారము మన మీద ఉంది, మన నెత్తి మీద ఉంది. మన పని ఏమిటి? మన డ్యూటీ ఏమిటి? దేవుడు ఎందుకనికి మనకు ఏర్పాటు చేస్తున్నాడు? ఆ ఏర్పాటు ఎరగ ఉండాలి. మనం సహనంతో కనిపెట్టాలి. సహోదరి లుదియమ్మ ఎంతో సహనంతో కనిపెట్టింది 25 సంవత్సరాలు. ఈరోజు చూస్తే నాకు ఎంతో సంతోషం. 3 మనవళ్ళు ఇచ్చాడు దేవుడు. ఈ 3 మనవళ్ళు ఒకడు రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఒకడు వ్యాపారస్తుడు అవ్వచ్చు. నువ్వు మాత్రం సేవకుడు అయిపోతావు రజాను. మీ తమ్ముడు అవడు, నువ్వు సేవకుడు అవుతావు. వీళ్ళు లక్షణాలు ఉన్నాయి. వచ్చిన కానీ నాతోనే ఉన్నాడు, నాతోనే నడుస్తున్నాడు. జాన్ అంటే యేసుప్రభు. దేవుని పని చేస్తావా? నీ పని చేసుకుంటావా? మీ అమ్మ పని చేస్తావా? చెయ్యి. తల్లిదండ్రులు చెప్పింది విను, వెనకుండా ఉండొద్దు. దానికి ఫస్ట్ నువ్వు యుక్త వయసు వచ్చినప్పుడు దేవుని పనే చెయ్యి. అమ్మా, దేవుడు దీవిస్తాడు. మాతో పాటు ఉన్నట్టే యేసు ప్రభుతో ఉండు. ఒకళ్ళు సేవకులు అవుతారు. ఒకళ్ళు సేవకులు ఇస్తావా? సమర్పించుకో. ఎవరిస్తావో అది నీ వాళ్ళ ఒపీనియన్. కానీ దేవుని పనిలో ఒకరు నీ కొరకు ఉంచుకో. ఒకరు రాజకీయం చేస్తావో, లేకపోతే ఏం చేస్తావో, వ్యాపారం చేస్తావో, ఏం చేస్తావో చేసుకో. కానీ ఒక ఉద్దేశం కొరకు దేవుడు మీకు పిల్లలు ఇచ్చాడు. ఏ ఉద్దేశము? దేవుని పని ఉంది ఈ ఏరియాలో. అనేక మంది చూడండి, అక్కడ నేను చూస్తుంటుంటే ఎవరు తెల్లాలేసి మొహం కొడుక్కొని ఉంటున్నారు. గడ్డం కూడా తీసుకోలేదు. వికారంలాగా ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళకి పత్రికలు ఇచ్చాను. ఎందుకు? వాళ్ళు చెడు జీవితం నుండి తప్పించబడాలి, యేసు ప్రభువుని ఎరగాలి, నరకం నుండి తప్పించబడాలి, అగ్నిగుండం నుండి తప్పించబడాలి, ఆ పాప అలవాట్ల నుండి తప్పించబడాలి, జిగటగల దొంగ చూపు నుండి తప్పించబడాలి, నాశనకరమైన గుట్ట నుండి తప్పించబడాలి. మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు సహనంతో కన్నీటితో ప్రార్థించి సువార్త ప్రకటించాలి. వాళ్ళ కొరకు సేవ చేయాలి. ఈ రోజుల్లో ప్రభు ప్రజల కొరకు సేవ చేయడానికి ఎవరున్నారు అని ప్రభు అడుగుతున్నప్పుడు, నేనున్నాను ప్రభువా అని ప్రభు కొరకు మనం సమర్పించుకుందాం. లుదియమ్మ ఎంతో సహనంతో కనిపెట్టుకుంది. ఇప్పుడు ఆమె బండి ఎక్కడుంది? ఆమె ఇల్లు ఎక్కడుంది? నా పాదములను చదువమ్మా. నా పాదములు అన్న చదవండి. 2వ అధ్యాయం 40 వచనం. అది వద్దా మీకు? అయిపోయింది, నాశనకరం అయిపోయింది. ఇప్పుడు మన పాదాలు ఎక్కడున్నాయి? లుదియమ్మ పాదాలు, విక్టర్ గారి పాదాలు ఎక్కడున్నాయి? మన పాదములను క్రీస్తునే బండ మీద మన అడుగులు స్థిరపరిచాడు ప్రభు. ఆ రోజు నా సొంత ఇల్లు నుండి విడిచిపెట్టాను, మంచి వ్యాపార స్థలం నుండి విడిచిపెట్టాను, అద్దెకి వచ్చాను. నేను వస్తున్నప్పుడు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎప్పుడైనా ఈ శాస్త్రి వెళ్ళిపోతాడు, ఇక్కడి నుంచి ఉండడు, ఎప్పుడో వెళ్ళిపోవలసిన వాడు మళ్ళీ తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ. ఎందుకు తీసుకొచ్చాను? ఎందుకు వచ్చాను? నేను నేర్చుకుని నా పిల్లలకి, నా తల్లిదండ్రులను రక్షించాలి, నా వాళ్ళందరూ రక్షించబడాలి. నేను నేర్చుకుని నేనే ఒక్కడే పరలోకానికి వెళ్ళిపోతే, మిగిలినందరూ నరకానికి వెళ్ళిపోతే. యు ఆర్ రెస్పాన్సిబిలిటీ. మనమే రెస్పాన్సిబిలిటీ. ఈ దేశం బాగుపడాలన్నా, మన ఉన్న ప్రాంతం బాగుపడాలన్నా, మన ప్రజలు బాగుపడాలన్నా, రక్షించబడాలన్నా, రక్షణ సౌభాగ్యం తీర్చబడాలన్నా మనమే. ఇంకెవరున్నారు? మనం ప్రభువు నేర్పాడు, మనకి నేర్పడే కాదు, పెంచాడు. పెంచడమే కాదు, మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. గాడ్ హ్యాస్ చూజన్ యూ. ఆయన పనివారం గాను. దేవదూతలకు ఇవ్వలేదండి సువార్త ప్రకటించాలని. ఒక గ్యాబ్రియల్ దూతకి ఇస్తే చాలు, వెళ్ళిపోయి ముందు మోడిని మార్చేస్తాడు. ఇవ్వలే.
ఎవరికి ఇచ్చాడు? మట్టి మాత్రమే, మట్టి పాదములు కలిగిన సువార్త ప్రకటించే పాదములు ఎంతో రమ్యములను ఎంతో సుందరం. ఇది సేవకుల మీటింగ్ వాళ్ళని ఇవ్వాల్సిన మెసేజ్. కానీ మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీరే ఒక మార్తా, ఒక మరియా, ఒక లుదియా, ఒక ప్రిస్కిల్లా దేవుడు మిమ్మల్ని దీవించి వాడుకుంటాడు. ఆ లుదియామ్మను ఎట్లా వాడుకున్నాడు ఆయన ఇంట్లో, ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. మీరు ఇంకా దీవించబడాలంటే మీరు మన ప్రభు యొక్క పాదాల మీద మన పాదాలు ప్రభు బండ మీద కట్టబడేటట్టు ఉండాలి. నా పాదములను బండ మీద నిలిపిన అడుగులను మన అడుగులు స్థిరంగా ఉంటాయి. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన అడుగులు ఎలాగుంటాయో తెలుసండి మీకు? రండి, ఎలాగుంటాయో చెప్తాను. ఎక్కడి నుంచి తప్పించాడు మన పాదాలు చూడండి. 25వ అధ్యాయం కీర్తన 15వ వచనం. ఆయన నా పాదముల వలలో నుండి విడిపించాడు. చూడండి, మనం నిలబడాలన్నా, నడవాలన్నా, పరిగెట్టాలన్నా, ఏం చేయాలన్నా పాదాలే కదా మనకి. నాకు ఒకప్పుడు దేవుడు ఎట్లా సృష్టించాడు మన శరీరాన్ని. చూడండి, 80 కేజీల బాడీని ఈ 2 పాదాలే మోస్తాయి. ఆ పాదాలు కూడా ఎలాగుంటాయి? సన్నగా ఉంటాయి మన కాళ్ళు. దేవుడు ఇంత బలాన్ని ఈ పాదాల మీద బ్యాలెన్స్ కాశాడు కదండి. మనం కళ్ళ మీద నిలబడి నడవగలమా? ఈ కాళ్ళ ద్వారా మన శరీరాన్ని అంతా బ్యాలెన్స్ కాస్తుంది. మన పాదాలు చాలా విలువైనవి. మన పాదాలు కరెక్ట్గా నడిస్తే కరెక్ట్గా వెళ్తాం. తప్పటడుగులు వేస్తే పిల్లలు చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తారు, పడిపోయి కాళ్ళు చేతులు తగులుతాయి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా తప్పటడుగులు వేస్తాం. మన నడకను, మన ఉదయాలు చూచాం, మన పరిగెట్టడం, మన కూర్చోవడం కూడా. ఆ విధంగా మన పాదాలు వలలో పడిపోయేటట్టు చేస్తుంది. చూడండి, మా ఇంటి దగ్గర పావురాలు వస్తాయి. పావురాలు రాకుండా ఏం చేశారంటే వల వేసారు చుట్టూను. వచ్చి ఏం చేస్తే పాడు చేస్తారు, కార్డలంతా వరండంతా పాడు చేస్తుందని. నేనేం చేశానంటే వంటగది వైపు ఆ యొక్క వల, బాల్కనీలో ఉన్న వల ఉంటుంది, జాలి తీసాను. ఎందుకు తీసాను? పావురాలు వస్తే, పావురాలు కొన్ని గింజలు వేస్తే తింటే వాటికి ఆహారం ఎవరు పెడతారు అని నేను కొన్ని బియ్యం తెచ్చాను. ఇది బియ్యం, రేషన్ బియ్యం ఒకరు ఇచ్చారు. అవి వేస్తా ఉదయం పూట, మిగిలిపోయిన అన్నం పిడుగులు వేస్తా, అవి వచ్చి చక్కగా తింటాయి. ఆ విధంగా పావురాలు ఏం చేస్తే పక్షులు వలలో పడిపోతాయి. అలాగే సాతాను అనేక మంది వలలో వేస్తున్నాడు, వల వేస్తాడు, గాలం వేస్తాడు. అది వేరే యవనస్తుల మీటింగ్లో. ఆయన మన పాదాల నుండి, వల నుండి తప్పించి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. అయితే ఈ పాదాలు చాలా విలువైనవి. ఈ పాదములు ఎలాగుండాలంటే చూడండి, కీర్తన 91వ వచనం, 12వ వచనం, కీర్తన 91:12. పాదములను రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకోండి. నేను సువార్త చేయకుండా 2 సార్లు యాక్సిడెంట్ చేసిందండి. నేను బయటికి వెళ్తే సువార్త పత్రికలు తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు నన్ను ఏం చేసి సాతాను? వల వేసింది. ఏ వల? ఉదయం పూట 6 గంటలు లేసి 4 గంటలు లేసి బీచ్కి వెళ్ళిపోయి ఉదయించే సూర్యుని చూచి సముద్రం ఒడ్డుని, విశాఖపట్నం సముద్రం ఒడ్డు ఎలా ఉంటుందంటే ఇలా ఉదయిస్తారు తూర్పు నుంచి. అది చూస్తూ ఆ ఇసుకలో ప్రార్థన చేస్తే అదొక ఆనందం, నాకు అదొక ఆహ్లాదము గాలిలోనే. ఆ విధంగా చేస్తున్నాను 80 నుంచి. చిన్నప్పుడు కూడా 80 నుంచి అలా చేస్తుంటుంటే సేవకు వచ్చాను 2006, 2007, 2008 అనుకుంటా. నేను సువార్త చేసిన తర్వాత ఫుట్పాత్ మీద జనాలు ఉంటే ఇస్తాను. ఫుట్పాత్ మీద జనాలు లేకపోతే రోడ్డు మీద ఎవరైతే వెళ్తుంటుంటో వాళ్ళకి ఇస్తాను. రోడ్డు దాడుతున్న వైజాగ్ బీచ్ కదా, గాలి చల్లగాలి వేస్తుంది, సముద్ర గాలి. చల్లగాలికి వచ్చి స్పీడ్గా వచ్చేసి నన్ను గుద్దేశారు. ఈ చెయ్యి ఎగిరిపోయింది. సంతకం పెట్టలేను, కనీసం భోజనం చేయలేను. 2008లో సేవకు వచ్చిన తర్వాత విశాఖపట్నంలోనే ఏం చేశాను? అన్నిటితో ప్రార్థన చేశాను. ప్రభా నీ చిత్తమైతే చెయ్యి మళ్ళా ఇస్తే మళ్ళీ సువార్త చేస్తాను అని అంటే, ప్రభు మళ్ళీ ఒక్క రోప్ అన్నారు. ఫస్ట్ ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి, లోపల సర్జరీ చేయాలంటే ఈ 2 ఎముకలు ఇరిగిపోయి సంతకం చేయలేను, భోజనం చేయలేను, కనీసం పెన్ను పట్టుకోలేను, కనీసం పత్రిక పట్టుకోలేను. సాతాను ఏదో మీద వల వేస్తుంది మనకి. ముఖ్యంగా దేవుడి పని చేసేవారికి ఆటంకాలు తీసుకొస్తుంది, దేవుడి ప్రజలకి ఆటంకం తీసుకొస్తుంది. వీడుంటే అనేక మంది సువార్త ప్రకటిస్తాడని ఆటంకం తీసుకొచ్చింది.
ఉదయకాలం రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నాకు ఒక డాక్టర్ ఉన్నాడు, స్టీఫెన్ అని. ఆయన ఇప్పటికీ సాలేంలో ఉంటున్న హెల్త్ డిపార్ట్మెంట్ ఆయన. ఏమైనా అయితే ఒక్క నిమిషం ఫోన్ చేయండి అన్న, మీకు ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉంటుంది, నో ప్రాబ్లం అన్నాడు. ఆయన చిన్నప్పుడు నా దగ్గర పెరిగాడు. ఆ విధంగా ఇప్పుడు సాలేంలో డీకెన్ ఫోన్ చేస్తే ముందు అన్నాడు, అన్న ఆపరేషన్ చేయాలన్నా ఒక 50,000 ఖర్చు అవుతుంది అన్నాడు. గుద్దేవాళ్ళు గుద్దేసి వెళ్ళిపోయాడు. కుర్రోళ్ళు ఏం చేస్తే తాగుతారు ఏంటి, ఇప్పుడు సీసీ కెమెరా లేవు. అప్పుడు ప్రార్థన చేశా రాత్రి అంతా. వేదన ఎముక ఇరిగిపోతే ఆయన ఎముకలని విరిగిపోయి యేసుప్రభు వారికి ఆ వేదన కూడా భరించాను. అప్పుడు వెంటనే ప్రార్థన చేశాను. తెల్లారి హాస్పిటల్కి రమ్మన్నాడు, ఆపరేషన్కి వెళ్ళాను. అన్నాడు, అన్న ఆపరేషన్ అక్కర్లేదు అన్న, పిండి కట్టు కడితే సెట్ అయిపోతే, అయితే కొంచెం మత్తు మంది ఇస్తామన్నా అన్నాడు. మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. మళ్ళీ నా చెయ్యి 4 రోజులు మళ్ళీ వచ్చింది. సరే, అలాగే 2021 మంచి కరోనా టైంలో ఆగస్టు 1వ తారీఖుని 2021 చూడండి మీరు. ఒక సంఘం ఉంది విశాఖపట్నం పల్లెటూరులో. అక్కడ ఏదైనా పని ఆపలే, దేవుని పని ఆపలే, సువార్త ఆపలే. సువార్త ఒకటి, విజిటింగ్ ఒకటి, సువార్త కూడికోటి, గృహ కూడికోటి మెయిన్ మన పరిచయంలో చాలా విలువైనవి. పెద్ద పెద్ద మహాసభలు ఎవరైనా పెడతారు. కుటుంబాలు రక్షించబడితే సంఘాలు రక్షించబడతాయి, సంఘాలు రక్షించబడితే సమాజాలు బాగుపడతాయి, సమాజాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది. కుటుంబాలు బాగుండాలి, భార్యాభర్తలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. ఆ విధంగా 2021లో కూడా కాలు ఇరిగిపోయింది. అనకాపల్లి అని విశాఖపట్నం దగ్గర ఉంటుంది. రోడ్డు దాడుతుంటుంటే బైక్ మీద వచ్చి గుద్దేశారు. రాత్రి తాగేసింది దిగలేక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దేవుడి దేవాళ్ళు ఇంక నడవలేని అనుకున్నాను. 2 నెలలు మంచం మీద ఉన్నాను. కానీ ఆపరేషన్ అయింది, లోపల ప్లేట్ ఉంది. కానీ ఈ కొండలు ఎక్కాను. మా అమ్మాయి అంటుంది ఎక్కడికి వెళ్ళకు, లిఫ్ట్ కూడా ఎక్కి లిఫ్ట్లో దిగు, మెట్లు కూడా ఎక్కగా ఉంటుంది. కానీ ఇలా వచ్చాను అనగానే బాధపడిపోతుంది. కానీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నా పాదాలు ఎక్కడ పెట్టాడు, నా పాదాలు ఎక్కడ పెట్టాడు, బండపై నిలిపాడు. ఇంకోటి, నా పాదము రాయి తగలకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పెట్టుకుంది. ఆ విధంగా దేవుడి బంధు ఎత్తి పెట్టుకున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. మన ఆత్మీయమైన క్రీస్తు అనే బండ మీద మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మన పాదములను పాదములు రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకున్నాడు దేవదూతలు. ఆ విధంగా ప్రభు నన్ను కాపాడాడు. మళ్ళీ మీ మధ్య నేను అనుకోలే, ఇంకా కాలు ఇరిగిపోయింది. అప్పటికి నాకు 60 సంవత్సరాలు అయిపోయింది. మొన్న ఎవరో అంటున్నారు, నాకు ఎవరో ఫోన్ చేసి మీరే అన్నారు అనుకుంటా, అన్న నార్త్ ఇండియాలో కానీ ఫారెన్లో కానీ 90 సంవత్సరాలు బతుకుతారన్నా, మీకు 60 సంవత్సరాలు అంటే ఇప్పుడే మీరు ఇంకా యవనస్తులుగా ఉన్నారన్నా అన్నారు. ఏమి యవనస్తులు, మోకరిస్తలేకపోతే లేస్తే మోకరించలేకపోతున్నారు. కుర్చీలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకు కూర్చోవడానికి ఇష్టం లేదంటే మోకాళ్ళ మీద ప్రార్థన, మోకాళ్ళ మీద ఉండడము అనేది మాకు ఆత్మీయంగా నేర్పించాడు దైవజనుడు. మోకాళ్ళ అనుభవమే మంది శ్రేష్టమైనది. మీరు మోకాళ్ళు ఉన్నందరూ మోకరించండి. ఇంకా అవలేనప్పుడు ఏం చేస్తాం, తప్పదు, మన హెల్త్ ప్రాబ్లం. బట్ ఆ విధంగా ప్రభువు మన పాదములను ఆయన రాగి తగలకుండా మనల్ని కాపాడుతాడు. క్రీస్తు అనే బండ మీద మనల్ని కట్టాడు, మన పాదములను ఆయన బండ మీద నిలిపాడు. ఇప్పుడే మనం ఏం చేయాలి, తనకు స్తోత్ర రూపము కొత్త గీతము, పాత పాటలు కాదు, పాత జీవితాలు కాదు. మొన్న నీళ్ళకి ఒక రోజు పరిచయకి వెళ్ళాను, ఒక వీకు కొవ్వూరి దగ్గర. నాట్ ఓల్డ్ సాంగ్, ఇదిగో సమస్తమును నూతనపరుచున్నానని చెప్పాడు. ఇదిగో ఇది యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం కావాలి, నూతన ఆకాశము, నూతన భూమి, నూతన శక్తి. అయితే ముందు మనం ఏం చేయాలి, నూతన కీర్తన, కొత్త కొత్త పాటలు రాయాలి ప్రభు మీద, కొత్త కొత్తగా ప్రభుకు దర్శనం పొందాలి. కొత్త ఉదయాన్నే లేచి ప్రభు ముఖమును ఏం చేయాలి, నూతనమైన దినములో నూతనముగా ఆయన ముఖ దర్శనం చూడాలి. కొత్త గీతము, కృత గీతము చేనా యేసుని కీర్తింతును, పరిమళ తైలమును పోలిన నీ నామమునే కీర్తింతును. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ప్రభు హల్లెలూయా,
నా ప్రభు. ప్రభువుని మనము స్తోత్రించి కొత్త గీతంతో జీవిస్తే మన పాదాలు ప్రభు బండ మీద నిలిపాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎవరివి? మామూలు మానవులమా అంటున్నాడు చూడండి. యెహోవా నమ్ముకునివాడు ఎవరు ధన్యుడు? డాక్టర్లు, పాస్టర్లు, డబ్బున్నవారు, ధనవంతులు, చదువుకున్నవారు ధన్యులు కాదండి. మంచి మంచి ఇల్లు ఉన్న వాళ్ళు ధన్యులు కాదండి. ఎవరు ధన్యులు? యెహోవా నమ్ముకున్నవాడు, యేసుక్రీస్తు వారు నమ్ముకున్నవాడే ధన్యుడు. యేసు ప్రభు వారి లోకం ఉన్నప్పుడు 10 ధన్య నీతి కొరకు హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, ఉదయశుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇంకా అనేకమైన ధన్యకరమైన జీవితాలు ఆయన చెప్పాడు. ధన్యుడు ఎవరు? ధన్యుడు ఎవరు పడతారు? ధన్యులు కాదండి. యెహోవా నమ్ముకున్నవాడే ధన్యుడు. ఆ విధంగా లుదియమ్మ భయంకరమైన జీవితం కలిగిన ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఈ కుటుంబం అంతా క్రీస్తుని బండ మీద కట్టబడ్డది. ఆమె పాదములను బండ మీద నిలిపాడు. ఆయన కుటుంబము, ఆయన పిల్లలు, ఆయన మనవాళ్ళు, ముని మనవాళ్ళు 1000 తరముల వరకు ఆయన కృప ఉంటుంది. ఒక్క కుటుంబంలో ఒక ప్రభువుని నమ్ముకుంటే ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళ పిల్లలు కూడా 1000 తరముల వరకు కూడా ప్రభు కృప ఉంటుంది. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన కృప ఎన్ని తరాలు? 1000 తరముల వరకు ఉంటుంది. ఆయుష్కాలం ఉంటుంది, మన ఆయుష్కాలం వరకు. కానీ మన ప్రార్థన, మన యొక్క ప్రభువు నమ్ముకుంటే వాళ్ళ ద్వారా, ప్రభువు కొరకు సహనంతో కనిపెట్టుకోవడం ద్వారా మన పిల్లల కొరకు, మన మనవాళ్ళ కొరకు, మన మునుమనవాళ్ళ కొరకు అబ్రాహాము ఏ విధంగా దీవించబడ్డాడో ఈ దినం వరకు కూడా ఆ విధంగా లుదియమ్మ కుటుంబం అంతా రక్షించబడాలంటే రాము గారు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నీవు కూడా ప్రభువుని నమ్ముకోవాలి. నీ మనవాళ్ళు బాగుండాలంటే నువ్వేం చేయాలి? ఇల్లు కట్టడం, డబ్బులు సంపాదించడం కాదు. ముందు నువ్వు కూడా మారాలి. నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముతావా? నరకానికి వెళ్ళిపోతావా? ఇప్పుడే డిసైడ్ చేసుకో. నీ భార్య ఎట్లా ప్రభుని నమ్ముకుందో అట్లా ఉండాలి. చెడు జీవితం మార్చాలి. నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. నాలాగా ముక్కగా ఎవరు చెప్పరు. బతిమాలతో చెప్తాను. నేను బతిమాలు చెప్పవలసిన పని లేదు, అయిపోయింది. 25 years నీ భార్యని చూసావు కదా. ఆమె ఇంతకుముందు ఎలాగుండేది? సారా తయారు చేసేదా? ఇప్పుడు ఎలాగుంది? మారిపోయింది. ఆమె నోట నవ్వు ఉంది. నువ్వు కూడా మారాలి. రాము మంచోడివే, నువ్వు మంచోడివి, వచ్చు కూర్చోమంటే కూర్చున్నావు. ఇలాగే పరలోకంలో కూడా కూర్చోవాలి. నరకానికి వెళ్ళకూడదు, చెడు జీవితం కలిగి ఉండకూడదు. యేసు ప్రభువుని నమ్ముకుని ఆదివారం కూడా రా మందిరానికి. ఇక్కడలాగా ఇప్పుడు ఎలా కూర్చుని అలాగే దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ మనవాళ్ళని అందరినీ దీవిస్తాడు. నీ భార్య ఎట్లా ప్రభువుని నమ్ముకుందో సహనంతో చూసా కదా. నీ భార్యని యేసు ప్రభు నువ్వు చూసావో చూడలేదు, కానీ నీ భార్యని చూసా కదా. ఇంతకుముందు ఎలాగుంది? యేసు ప్రభు నమ్మకం ఉంది. యేసు ప్రభు నమ్మిన తర్వాత వాట్ ఈజ్ డిఫరెంట్ తెలుసు కదా. అప్పటికిప్పటికి మారింది కదా. నువ్వు మారి ఆ ప్రభువుని నమ్ముకో. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ యేసు ప్రభువుని నమ్ముకో, నీ జీవితం మారుతుంది. లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండం ఉంటుంది. ఈ లోకంలో చెడు జీవితం కూడా నేను వెంబడిస్తుంది. జిగడగల దొంగ యుగంలో దిగిపోతావు. ఆ ప్రభువు నిన్ను రక్షించాడు. ప్రభువుని నమ్ముకో. విశ్వసించాలి కదా, నమ్మాలి. నమ్ముతావా? యేసు ప్రభుని నమ్ముతావా? నమ్ముతానని చెప్పు. నమ్ముతాను అను నీ నోడుతాను. యేసు ప్రభు నీ నోడుతున్నా నువ్వు రక్షించబడతావు. నీ యొక్క కుటుంబం అంతా, నీ పిల్లలు, నీ మనవాళ్ళు అందరూ కూడా దీవించబడతారు. లేకపోతే నువ్వు నష్టపోతావు. నీ పిల్లలకి ఆశీర్వాదం ఉండదు, నీ మనవాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకరోజు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఇంటి రామారావులాగా. యేసు ప్రభుని నమ్ముకుంటే మనం పరలోకంలో ఉంటాం, యేసు ప్రభుతో ఉంటాం, దేవునితో ఉంటాం. అర్థమైందా? ఈ క్రైస్తవ జీవితం ఈ లోకం మట్టిది కాదు. అయితే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని చెప్తూ ఇంకా చాలా ఉంది. ఇవన్నీ చెప్పాలంటే నీకు సాటి అయిన వాడు ఎవడనూ లేడు. వాటిని నేను వివరించి చెప్పుదనుకుంటున్నా. అవి నా లెక్కకు మించినవి. ప్రభువు కార్యాలు చూస్తే అద్భుతాలు, ఆశ్చర్యాలు. మా చిన్నక్క ఉండేది చాలా. ఆమె ఎలాంటిదంటే మా ఇంట్లో పెత్తలను చలాయించేది. మా పెద్దక్క మంచిదే, వండి పెట్టేది, వంటగదిలో ఉండేది. మా చిన్నక్క చాలా పెత్తనం. హిందూ ఆచారాలు తెలుసు. సత్యవతి అని 25 సంవత్సరాల కింద 95లో అనుకుంటా వాళ్ళు నలుగురు అన్నదమ్ములు మౌత్ క్యాన్సర్ వచ్చి ఆయన జూట్ మిల్లో పనిచేశారు. జూట్ మిల్ తెలుసు కదా, జూట్ మిల్లో పనిచేసేవారు. క్యాన్సర్ వచ్చింది అలా ఆయనకి. నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి చాలా పరిస్థితులు వచ్చాయి. 80 నుంచి 95 వరకు కూడా ఎన్నో కష్టాలు పెట్టింది. మా అమ్మని కూడా ఎందుకు మన కాంతిని పూజిస్తున్నామని మా అక్కని కూడా వెలేసేది. అలాంటిది ఒకరోజు ఏమైంది, 95లో
వాళ్ళ బావలు ముగ్గురు చచ్చిపోయారు క్యాన్సర్ వచ్చి, మౌత్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్ వచ్చి. మా బావ కూడా చచ్చిపోవాల్సింది. అలాంటప్పుడు మా అక్క ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది. అదే వేరే వాళ్ళైతే ఏం చేస్తారు, నువ్వు యేసు ప్రభుని తిట్టావు కాబట్టి నీకు ఇలా జరిగింది, నన్ను అన్నా కాబట్టి నీకు జరిగింది. అలా పెట్టుకోకూడదు, మనం అలా అనకూడదు. మన నోట్లో ఎలాగుండాలి, ప్రేమ వార్తే ఉండాలి కానీ నెగిటివ్ మాట్లాడకూడదు, ఆదరించాలి. అప్పుడు మా అక్కడికి కూర్చోబెట్టి అయిపోయింది, ఎక్కడున్నాడు, ఏ హాస్పిటల్లో ఉన్నాడు అన్నాడు. పలానా హాస్పిటల్లో ఉన్నాడంటే అప్పుడు వెంటనే ఆ హాస్పిటల్ వద్దు, అది బాగా చూడరు ఉండేది. అక్కడ తీసుకొచ్చి ఆపరేషన్ చేసాం. ఆపరేషన్ ఖర్చు కూడా కొంచెం ఎక్కువైతే అది నేనే ఇచ్చాను. ఒక వారం రోజులు హాస్పిటల్ ఉన్నారు, స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడి ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో అది అంటే 95 నుంచి 2025 ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆయన? 50 సంవత్సరాలు చచ్చిపోవాల్సింది 73 సంవత్సరాలు బతికాడు. దేవుడు ఇంకా ఆయుష్ పోసాడు ఇస్కాకి. ఆమె ప్రభుని నమ్ముకుంది. ఆ విధంగా ఆయన కూడా హాస్పిటల్ తిన్నగా చర్చకొచ్చారు చాలా రోజులు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను చేశాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. వాటికి సాటి అయిన వారు ఎవరు, వాటిని వివరించదనా లెక్కకి మించి ఉన్నాయి. ప్రభు కార్యాలు అద్భుతములు, ఆశ్చర్యములు. నా జీవితంలో చేసిన కార్యాలు, నా కుటుంబంలో చేసిన కార్యాలు, నన్ను దూషించిన వారిని కూడా ప్రభు నా కాళ్ళతో తీసుకొచ్చాడు. మా అన్నీ కూడా చెప్పాను కదా, నన్ను వెలేసాడు. యేసు ప్రభు నన్ను ఆస్తి అంతా తీసుకున్నాడు. మహా అయితే మా అన్నయ్య సంవత్సరం అంతా కష్టపడి 20 లక్షలే చేసేవాడు బిజినెస్. సంవత్సరం అంతా రోజుకి ₹1,00,000 2 లక్షలు అమ్మేవాడు నెలకి. సంవత్సరానికి మహా అయితే అంత కష్టం చేస్తాడు. రోజుకి 2 లక్షలు అయితే 10 నెలలకి 24 లక్షలు. నేను 20 కోట్లు వ్యాపారం చేసి మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి రోడ్డు మీద చూసేవాడు. ఇది ఏంట్రా, ఇది ఎలాగే దీవించబడ్డాడు. నా దగ్గరికి వచ్చాడు. నిన్ను నమ్మిన వాడు ప్రభు గొప్పవాడు అని నమ్మాడు. వాటిని మనము వివరించలేము. దేవుడు చేసిన కార్యాలు దేవుడు మనం తలగా ఉంచుతాడు. ఒక్క ఏసేపు వెళ్ళాడు అరే ఐగుప్తికి. ఏసేపు ఏమైపోయాడు? ప్రధాన మంత్రి అయిపోయాడు. ఈ 9 మంది అన్నదమ్ములు వెళ్ళిపోయి ఏసేపుకి ఒక రోజు వచ్చింది మా అన్నయ్య 96లో 16 సంవత్సరాల తర్వాత. ఏ అన్నయ్య అయితే నన్ను వేసాడో ఆ అన్నయ్య నా కాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఒంట్లో బాగాలేదు, నాకు ఫోన్ చేశాడు, రేపు ప్రార్థన చేయరా నాకు ఒంట్లో బాగాలేదు అంటాడు. పూజలు మాత్రం చేస్తాడు. నేనంటాను పూర్తిగా ప్రభుని నమ్ముకో. 2 కాళ్ళ మీద కాలే క్రీస్తునే బండ మీద చెప్తున్నానంటే మన ప్రభువు గొప్పగా మనల్ని దీవిస్తాడు. క్రీస్తునే బండ మీదకి వచ్చాం. వాటిని వివరించడానికి మనకి ఇంకా లెక్కలేదు. అనేక అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి 10 అద్భుతాలు చేశాడు. నా జీవితంలో, మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. హృదయం ఇందాక చెప్తుంది చివరిలో, నోటుతో నవ్వుతూ మాట్లాడుతుంది. అన్న పలానా రోజుల్లో ఉండేవాడిని, నన్ను రక్షించాడు. నా కార్యాలు, నా బిడ్డలు, నాకు 2 మనవలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చాడు. ఈ విధంగా చెప్పి నా భర్త కొరకు ప్రార్థించాడు అన్నాడు. నువ్వు రక్షణ పొందాలి. ఏ రక్షణ? నరకము నుండి, అగ్నిగుండము నుండి, పాపము నుండి రక్షించబడాలి. నీ భార్య ఎట్లా రక్షించబడదు అట్లా నీవు కూడా రక్షించబడాలి. వాడు నీకు సాటి అయిన వాడు లేడు. దేవా, నా దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము అని చెప్తూ ఏమంటున్నాడు? నీ కృపాసత్యములు ఎన్నడను ఎప్పుడును నన్ను కాపాడు. ఆ కృపాసత్యములు నిన్ను, నీ బిడ్డల్ని కాపాడుతుంది అనా. ప్రభు అనే బండ మీద కట్టబడ్డా కాబట్టి ప్రభు కృపాసత్యములు, ఆయన వాత్సల్యత ఎప్పుడు నిన్ను కాపాడి దీవించి ఆశీర్వదించను కాదు. నన్ను ఆడం చేస్తావా? ప్రార్థన చేస్తావా?